జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ తోటకూరకు మాట్లాడుతున్నది. ప్రజాగలం సమావేశానికి ప్రధాని మోడీ వచ్చారు, వెళ్ళారు. ఆయన నుంచి ఎటువంటి హామీలు దొరకలేదని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది వాళ్ళ యొక్క విమర్శలకి దాంట్లో ఎంతవరకు సబబు అనేటువంటిది ఒకసారి చూద్దాం. ప్రధాని మోడీ అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ఎటువంటి హామీలు ఇవ్వలేదు అనేది వీళ్ళ యొక్క అభియోగం. గతంలో ఆయన కమిట్ అయ్యి ఉన్నాడు, ఇది మా యొక్క కమిట్మెంట్స్ అని చెప్పేసి రాతపూర్వకంగా పుస్తక రూపంలో ఇచ్చారు, ఇవి మేము పూర్తి చేస్తాము అని. ఇంకా మళ్ళీ కొత్తగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ సభావేదిక మీదుగా హామీ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మీరు అనవచ్చు. అది ఏమని ఇవ్వాలి అంటే, ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఇదిగో నేను పోలవరం పూర్తి చేస్తాను, లేకపోతే ఇదిగో ఇంత ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఏమిటి అంటే, అది వచ్చే ప్రభుత్వం అంటే మా యొక్క కూటమి కనుక అధికారంలోకి వస్తే ఇస్తాను అనాలా, లేకపోతే వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నేను ఇస్తాను అని చెప్పేసి అనాలి. ఒకవేళ ఏ ప్రభుత్వానికైనా వచ్చినా కూడా నేను ఇస్తాను అని కనుక అనాలి అని మీరు అనుకుంటే, అదేదో వచ్చే ప్రభుత్వం వరకు ఎందుకు ఆగాలి? ఇప్పుడే ఈ ప్రభుత్వానికి ఇవ్వచ్చు కదా. ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని గనక ఇచ్చి ఉన్నట్లయితే, ఆ డబ్బులు కనుక నిధులు మంజూరు చేసి ఉన్నట్లయితే, విడుదల చేసి ఉన్నట్లయితే, మీరందరూ కూడా అంటే అన్ని పార్టీలు అందరూ ప్రజలందరూ కూడాను దుర్వినియోగం జరుగుతున్నది, ఆ యొక్క దారి మలుస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఉదాహరణకు మోడీ ప్రతి రైతుకి సాలుకి 6,000 రూపాయలు ఇస్తున్నారు. నేను 13,500 ఇస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ రైతుకు అందుతున్నటువంటిది అంటే యాక్చువల్గా మోడీ గారు ఇచ్చే 6,000 ప్లస్ ముఖ్యమంత్రి ఇచ్చే 13,500, 19,500 అందాలి. కానీ అందుతుంది 13,500. అంటే మరి మోడీ గారు ఇవ్వనట్ట, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నేను 13,500 ఇచ్చాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది తప్ప ఎవరు ఆ 6,000 ఎక్కడికి వెళ్ళింది? అలాగే ఎస్సీ ఎస్టీ రైతులకి 10,000 ఇవ్వాలి. అంటే ఈ యొక్క ఓసీ రైతులకి 6,000 కనుక ఇస్తే ఈ ఎస్సీ ఎస్టీ రైతులకి 10,000 ఇవ్వాలి. ఇది రైతు పెట్టుబడిగా ఏ ఒక్క రైతుకి ఇచ్చినట్టు దాఖలాలు లేవు. అలాగే ఆయన ఇది ఆరోగ్యానికి అంటే బీమా అనమాట 5 లక్షల వరకు అనమాట శాంక్షన్ చేశారు మోడీ ప్రతి వ్యక్తికి. ఈయన 5 లక్షలు అనమాట 25 లక్షలు అన్నారు. అలాగని చెప్పేసి ఈ యొక్క ట్రీట్మెంట్ దగ్గర కానీ ఏమైనా ప్యాకేజెస్, ఎడిషనల్ ప్యాకేజెస్ ఏమైనా ఇచ్చారా? ఎదురు అంటే అదనపు సౌకర్యాలు ఏమైనా కల్పించారా అంటే అదేమీ లేదు. హాస్పిటల్కి చెల్లించే బిల్లు చెల్లింపుల యొక్క ప్యాకేజీలు పెంచారు. అలాగే అవసరం వచ్చినప్పుడు అది బీజేపీ ప్రభుత్వమైనా బీజేపీ ఇతర ప్రభుత్వం అయినా సరే మోడీ స్పందించారు. ఉదాహరణకు మన తమిళనాడుని చూడండి, మన సైక్లోన్ వచ్చింది, మొత్తం తుడిచిపెట్టుకుంది, కొన్ని లక్షల కోట్లు వెళ్ళి ఆయన యొక్క ప్రకటించారు సహాయంగా. ఆయన ఏమో చెప్తాడు, కేంద్ర నిధుల్ని రాష్ట్రానికి ఇచ్చేటువంటి ప్రొవిజన్ ఉంది కనుక ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తారు. రేపు ఈ ప్రభుత్వం కూడా అవసరానికి వచ్చినప్పుడు కూడా ఆఖరికి మనమే చెప్తాను, సెక్రటేరియట్లు లేకపోతే ఈ యొక్క భవానీ ఐలాండ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టేశారు. ఈ తాకట్టు పెట్టేసేసి ఈ వచ్చినటువంటి నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎంతవరకు చేయాలి, ఏమిటి అన్నటువంటి నిఘా వేస్తున్నారు. అయినా అటువంటి ప్రభుత్వానికి అనమాట ఏ విధంగా అదనంగా ఇదిగో తీసుకోండి అని చెప్పి ఇవ్వలేదు. ఇస్తే దుర్వినియోగం జరుగుతుంది, సద్వినియోగం జరుగుతుంది అన్నప్పుడు ఆయన చెల్లించాలి, సహాయం చేయాలి. చేయటం ఆయన యొక్క బాధ్యత ప్రధాని. అలాగే సద్వినియోగం జరగదు అని చెప్పేసి మీరు అందరూ చెప్తున్నారు, ఆయన కూడా అదే చెప్పాడు, దుర్వినియోగం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అని. అందువల్ల దుర్వినియోగం ఎప్పుడైతే జరగదు అన్నటువంటి నమ్మకం కలుగుతుందో అప్పుడు ఆయనే, ఎందుకంటే రేపు వచ్చే ప్రభుత్వంలో అంటే కూటమి కనుక ప్రభుత్వం మళ్ళీ కనుక కూటమి కనుక అధికారంలోకి వస్తే దాంట్లో ఆయన భాగస్వామి. అందువల్ల తాను విడుదల చేసే ప్రతి రూపాయి ప్రజలకు అందేలాగా చూడవలసిన బాధ్యత తనపైన ఉంటుంది. అంటే
అంటే కూటమిలో భాగస్వామ్యం భారతీయ జనతా పార్టీది కూడా బాధ్యత ఉంటుంది. అలాగే అంటే మన యొక్క పోలవరం దగ్గర కానీ లేకపోతే రాష్ట్ర రాజధానిలో కానీ ఇక్కడ అప్పుడు భాగస్వామ్య పార్టీగా బీజేపీ ఉన్నంత కాలం అది కొన్ని సజావుగా సాగింది. తర్వాత అక్కడ జరగవలసినవన్నీ కూడా జరిగిపోయినాయి. అందువల్ల మోడీ గారు డెఫినెట్గా చెప్పడానికి బట్ ఇప్పుడు ఈ రోజున ప్రకటించకూడదు. ప్రకటించకూడనప్పుడు అన్నమాట రేపు వచ్చే ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి, రేపటి వరకు ఎందుకు కావాలి, ఇవాళ నువ్వు ప్రధాన స్థానంలో ఉన్నావు, ఇవాళ ప్రజలకు అవసరాలు ఉన్నాయి కాబట్టి డబ్బులు రిలీజ్ చేయి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా మనం ఎందుకు నిలదీయరు కూడా నిలదీస్తారు. అందుకని చెప్పేసి ఆ తను ఈ మంజూరు చేసే ప్రతి రూపాయి ప్రజలకు సద్వినియోగం అవుతుంది అనుకున్న రోజున ఆయనే విడుదల చేస్తారు. ఆ రోజున అన్నమాట ఆయన కనుక కూటమి కనుక అధికారం వస్తే అది ఆయన బాధ్యత కూడా. ఇది రేపు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోని ప్రతి అంశం అమలు అయ్యేలా చూడటం కూడా ఆయన నైతిక బాధ్యత. అది మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అధికారాన్ని తీసుకొస్తామా, కూటమిని తీసుకొస్తామా అనేటువంటిది ప్రజల యొక్క తీర్పు. ప్రజలు కనుక ఎలా చేస్తే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనమాట రేపు కొత్తగా మళ్ళీ అధికారంలోకి వచ్చి ఆయన మనసు మార్చుకొని ఈ యొక్క ప్రాజెక్టులు కనుక ఇవి కూడా పూర్తి చేయగలిగితే దాని కనుక ప్రయారిటీ ఇచ్చి ఆ ఇచ్చినటువంటి రూపాయలు అంటే నిధులను కనుక దానికే కనుక ఖర్చు పెడుతుంటే డెఫినెట్గా ఆయనకైనా ఆ ప్రభుత్వానికైనా వైసీపీ ప్రభుత్వానికైనా మంజూరు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం పైన ఆయన విమర్శలు చేయలేదు అనడం కరెక్ట్ కాదు. చేశారు, చాలా సూక్ష్మంగా ఒక లైన్లో చేశారు. మీరు ఎక్కడ కూటమి రావాలి, అక్కడ ఎన్డీఏ రావాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పడంలో అనమాట అట్లాగే ఈ యొక్క దుర్వినియోగమైనటువంటి దీన్ని ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పేసి అన్నారు. అంటే దాంట్లో చాలా విస్తృతార్థం. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వంలో అనమాట మరి ఆయన కొన్ని ఫెడరల్ అనమాట కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. ఫెడరల్ యొక్క దీన్ని అనుసరించాలి, గౌరవించాలి. ఆ విధంగానే ఆ యొక్క ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవిస్తూ ఇంతకాలం వాళ్ళ యొక్క డిమాండ్స్ కానీ వాళ్ళు అడిగినటువంటి అదనపు అప్పులను కానీ అడిగినప్పుడల్లా జీతాలకు దీన్ని కానీ సర్దుబాటు చేశారు. అందువల్ల మోడీ గారు వాళ్ళని లేకపోతే వైసీపీని విమర్శించలేదు అనటం సరికాదు. అలాగే హామీలు ఇవ్వటానికి ఇది సమయం కాదు. ఎందుకంటే కూటమిలో ఆయన భాగస్వామి. ఈ ఆ మేనిఫెస్టోలో వస్తుంది ఏం చేయాలి, ఏమిటి ప్రయారిటీస్ ఏంటి, ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మేనిఫెస్టో విల్ డిమాండ్ అండ్ డిక్లేర్. ఆ మేనిఫెస్టోకి ఆయన కట్టుబడి ఉండాలి. అది అసలైనటువంటి హామీ వాళ్ళు ఇచ్చేది.